బియ్యపిండి వడియాలు పెట్టడానికి ముందుగా ఒక అర గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని 4 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. తరువాత 2 గ్లాసులు బియ్యపిండి తీసుకున్నాను. ఆ 2 గ్లాసులు బియ్యపిండికి 4 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా వాటర్తో కలుపుకోవాలి బియ్యపిండి. తర్వాత 1 గ్లాసు బియ్యపిండికి 8 గ్లాసుల నీళ్లు పెట్టుకొని 16 గ్లాసులు నీళ్లు పెట్టుకున్నాను ఎసరు. ఈ సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత బియ్యపిండి అందులో కలిపి బాగా పోసుకొని కలబెడుతూ 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత జీలకర్ర ఉప్పు వేసుకొని దించుకోవాలి. మేమైతే ఇంట్లోనే నైట్లో పెట్టుకున్నాము. ఫ్యాన్ గాలికే బాగా ఆరిపోయినాయి వడియాలు. మరుసటి రోజు తెల్లవారితో బాగా ఆరినాయి. సాయంకాలం వరకు అలాగే ఫ్యాన్ కింద ఉంచేసి తర్వాత క్లాత్కు వెనక వైపు నీళ్లు చల్లుకొని తీసేస్తే వడియాలు ఈ విధంగా వస్తాయి. అవి ఆయిల్లో వేసి పేల్చుకుంటే ఈ విధంగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి వడియాలు.